హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. డేస్ బ్యాక్ వాడి బర్త్‌డే అయింది. బర్త్‌డే అయినప్పుడు డిన్నర్‌కెళ్ళాము. సో, డిన్నర్‌కెళ్ళినప్పుడు మా పాప వేఫల్స్ ట్రై చేసిందనమాట. ఫస్ట్ టైం వేఫల్స్ తినడం తను. పిల్లలకి నచ్చినవి కదండీ మనం చేసి పెడతాం పేరెంట్స్‌గా. సో, తనకి నేను మినీ వేఫల్ మేకర్ ఆర్డర్ పెట్టాను అమెజాన్‌లో. ఇది చాలా చిన్నగా ఉందనమాట. సో, పిల్లలకి సరిపోతుంది. నేను వేఫల్స్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో, అందుకే ఈ మినీ వేఫల్ మేకర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈ లైట్ ఇండికేషన్ ఉందనమాట. ఆటోమేటిక్‌గా వేఫల్ రెడీ అయినప్పుడు ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. జనరల్‌గా వేఫల్స్ అనేవి తో చేస్తారు. సో, నేను అందుకనే హెల్తీ మిక్స్ లాంటిది ఏదన్నా మైదా లేకుండా ఉండి, నో ప్రిజర్వేటివ్స్ కానీ, షుగర్ కానీ యాడ్ అవ్వకుండా ఉండేది మాత్రం ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా మిల్క్‌లో మిక్స్ చేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాననమాట. సో, మన అవుట్‌పుట్ అయితే ఫస్ట్ టైం కదా! సో, ఎలా వచ్చిందో చూడండి. ఇంత చెండాలమైన వేఫల్ అయితే నేనెప్పుడు తినలేదు, చూడలేదు గూడా. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో, ఫస్ట్ టైం ట్రై చేసింది పోయింది. సో, మళ్ళీ ఫెయిల్ అయితే మాత్రం నేనైతే ఆగననమాట. మళ్ళీ సెకండ్ టైం మిక్స్ చేసుకొని మిల్క్‌లో మళ్ళీ సెకండ్ టైం అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం ఫెయిల్ అయిందని చెప్పి నేను మళ్ళీ అదే ట్రై చేస్తూ ఉంటాననమాట సక్సెస్ అయ్యేదాకా. అది ఎంత ప్రొడక్ట్ వేస్ట్ అయినా గానీ. ఫైనల్‌గా మన వేఫల్ అయితే సెకండ్ టైమ్‌కైతే చాలా సక్సెస్ అయింది. సో, దీన్నైతే నేను మా పాపకి రెడీ చేస్తున్నాను. చేసినప్పుడు చాలా మెత్తగా ఉంటుందనమాట. కొంచెం గాలికి ఇలా ఆరబెట్టేసేసి దాని మీద మంచిగా చాక్లెట్ సిరప్‌తో డెకరేట్ కానీ, హనీ సిరప్‌తో గానీ డెకరేట్ చేసి పిల్లలకి ఇలా ఇస్తే కిడ్స్ చక్కగా తింటారనమాట. దీంట్లో మైదా లేదండి. ఇది నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ మైదా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫైనల్‌గా సెకండ్ టైమ్ అయితే సక్సెస్ అయ్యాననమాట. యూజువల్‌గా మనం ఇంట్లో చేసుకోవచ్చు మిక్స్. బట్ నాకంత టైం లేదు. పిల్లలతో అంత కుదరదు కాబట్టి నేను ఇలా మిక్స్ అండ్ ఆల్రెడీ పౌడర్ మిక్స్ మాత్రం ఆర్డర్ పెట్టుకున్నాను. ఇందులో మైదా కానీ, షుగర్ కానీ లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.